విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును నిర్బంధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ బుధవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్లో నిరసన తెలిపారు. అయితే స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి 5,600 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పి వారంతా ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సుమారు 3,000 మందిని తొలగించారని, మరో 2,000 మందిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్బంధ చర్యలు చేపట్టినప్పటికీ కూడా కార్మికులు ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఉదయం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన ఏదైతే ఏ షిఫ్ట్ ఉంటుందో దానికి సంబంధించిన కార్మికులను విధులకు హాజరయ్యేలా చూడడానికి కూడా యాజమాన్యం అనేక విధాలుగా ప్రయత్నించింది. అయితే ఈ ప్రయత్నాలు పెద్దగా ఫలితాలు ఇవ్వలేదు. ఇక షిఫ్ట్ ప్రారంభమైన పెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు విధులకు దూరంగా ఉండిపోయారు. వీరికి మద్దతు కూడా తెలుపుతూ పర్మనెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పలువురు ఎవరైతే తొలి రోజు విధులను బహిష్కరించారు. ఇక ఏ షిఫ్ట్లో 80% పైగా కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మెలో భాగంగా విధులకు దూరంగా నిలిచినట్లు మనకు సమాచారం అయితే తెలుస్తుంది. ఇక దీంతో బీసీ షిఫ్ట్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం నుండి రాత్రి వరకు పెద్ద సంఖ్యలో కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెలో పాల్గొనడం, వారికి మద్దతుగా పలువురు పర్మనెంట్ ఉద్యోగులు కూడా నిలవడంతో ఉత్పత్తి విభాగాలపైన తీవ్ర ప్రభావం పడిందని చెప్పి యాజమాన్యం అయితే చెప్తుంది. ఇక కీలకమైన విభాగాల్లో నామమాత్రంగానే అక్కడక్కడ పనులు కూడా నడిచాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం, పర్మనెంట్ కార్మికులపై కార్మిక సంఘాల నాయకులపై సస్పెన్షన్లు విధించడం, షోకాజ్ నోటీసులతో కక్ష సాధింపులకు చర్యలకు దిగడం వంటి చర్యలను వ్యతిరేకంగా ఏదైతే కార్మికులు ఇచ్చిన నినాదాలు, చేసిన ప్రదర్శనలతో మొత్తం ఉక్కు నగరం అయితే ఒక్కసారిగా మారుమోగిందనే చెప్పాలి. ఇక సమ్మె చేస్తున్న కార్మికులకు మద్దతుగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ విశాఖపట్నంలో భారీ ర్యాలీ సభను కూడా నిర్వహించింది. అయితే ఉక్కు కార్మిక సంఘాలపై ప్రభుత్వం ఎక్కడ అంటే వాళ్ళు సమ్మె చేస్తారు, ర్యాలీలు చేస్తారనే ఉద్దేశంతో తెల్లవారుజాము నుండే నిర్బంధాలకు పాల్పడింది. పోలీసులు ఎక్కడికక్కడ భారీగా మోహరించారు. స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సహా ఉక్కు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు కూడా తరలించారు. ఇక పోలీసులు అక్రమ అరెస్టులకు దిగుతున్న కాంట్రాక్ట్ కార్మికులు విధులను బహిష్కరించి స్టీల్ గేట్ నుంచి కూర్మన్నపాలెంలోని ఉక్కు దీక్షా శిబిరం వరకు భారీగా బైక్ ర్యాలీ కూడా చేపట్టారు. ఈ ర్యాలీ చేస్తున్న క్రమంలోనే గాజువాక పోలీసులు కార్మికులని బస్సుల్లో పోలీస్ స్టేషన్కు తరలించడానికి ప్రయత్నించారు. మూకుమ్మడిగా వచ్చిన కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆ బస్సును కూడా అడ్డుకున్నారు. తమను అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ అక్కడే నినదిస్తూ రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో పోలీసులు కూడా చేసేదేమీ లేక వారిని విడిచిపెట్టి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు. ఇక అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు స్టీల్ ప్లాంట్ యాజమాన్య వైఖరిని ఇక్కడ తీవ్రంగా నిరసిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం, షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని వాళ్ళు తీవ్రంగా దుయ్యబట్టారు. ప్లాంట్ను ప్రైవేటీకరణ నుంచి కాపాడుకోవడం కార్మికుల జీవన్మరణ సమస్యగా మారిందని, విశాఖ స్టీల్ కార్మికుల ఉద్యమం ఒంటరి పోరాటం కాదు, ఇది దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలన్నీ మద్దతు ఇస్తున్నాయని చెప్పి కూడా వాళ్ళైతే స్పష్టం చేస్తున్నారు. అయితే ఇక్కడే మనం ఒక విషయాన్ని అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దశాబ్ద కాలంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే వారి పరిస్థితి ఏంటి? వారిపై ఆధారపడ్డ కుటుంబాల పరిస్థితి ఏం కావాలి? స్టీల్ ప్లాంట్ను రక్షిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కూటమి పార్టీలు ఆ హామీని నిలుపుకోవాలి కదా. కేంద్ర బీజేపీ చర్యలకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వత్తాసు పలకడం దుర్మార్గం అనిపించుకోదా? కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును కూటమి ప్రభుత్వం అడ్డుకోవాలి కదా. సమ్మెలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను సివిల్ పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లోపల భాగం వరకు సివిల్ పోలీసులు కూటమి ప్రభుత్వం పంపడం ఏదైతే ఉందో ఇది దుర్మార్గ చర్య అనిపించుకోదా? స్టీల్ ప్లాంట్కు ఉన్న లక్షల కోట్ల విలువైన భూములను కార్పొరేట్లకు అప్పగించడానికి ఇక్కడ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలి. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలి. ఇది కొన్ని వేల మంది కార్మికుల సమస్య. దీన్ని ప్రభుత్వం వెంటనే పట్టించుకోవాలి. వాళ్ళ జీవన్మరణ సమస్యను ఇక్కడ ప్రభుత్వ సమస్యగా వాళ్ళు గుర్తించాలి. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఈ వీడియో పైన మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.